నమస్కారం. ఈరోజు మనం కయోటిక్ హీరోస్ కథలో ఒక చాలా క్లిష్టమైన ఇమోషనల్ ఎపిసోడ్లోకి వెళ్లబోతున్నాం. ఈ ఒక్క మాట చాలు జరగబోయే ప్రతి సంఘటనను అర్థం చేసుకోడానికి. ఇంతకన్నా గొప్ప త్యాగముంటుందా? సరే, ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. ఈ ఒక్క క్షణాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అసలు దానికి దారితీసిన ఆ భయంకరమైన పరిస్థితేంటో తెలుసుకోవాలి. మన కథ ఒక ప్రాణం కోసం చేసే ఆర్తనాదంతో మొదలవుతుంది. జువే తన ప్రాణ స్నేహితురాలిని కాపాడుకోవడానికి ఎంతో కుయుక్తిపరురాలైన తన గురువును డిని ఎదుర్కొంటుంది. అయితే ఇక్కడసలు ట్విస్టేంటంటే డి అడిగిన వెల లువో లిన్ జువాన్ను కాపాడాలంటే జువే తన విద్యలన్నీ వదిలేయాలి. అంతేకాదు, మ్యాజిక్ స్క్వేర్ అనే సంస్థ బంధాల నుంచి విముక్తి పొందాలంటే ఈ భయంకరమైన శిక్షను కూడా భరించాలన్నమాట. ఆమెకు కారణం చాలా సింపుల్. ఇదంతా ఆమె ప్రేమించే వ్యక్తి లీ జింగ్ యున్ కోసం. కాని అతను ఏమనుకుంటున్నాడు? ఆమె ద్రోహం చేసిందని నమ్ముతున్నాడు. సో తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఆమెకున్న ఒకే ఒక్క దారి ఇదే. ఈ త్యాగం కాస్త ఒక పెద్ద గొడవకి ఎలా దారితీసిందో చూద్దాం. ఎందుకంటే ఇదంతా నువ్వు పన్నిన ఒక పెద్ద ఆటలో ఒక్క చిన్న ఎత్తుగడ మాత్రమే. ఇక్కడే ఈ కథలోని అసలైన విషాదం దాగుంది. ఒకవైపు లీ జింగ్ యూన్ ఆమె ద్రోహం చేసిందన్న నమ్మకంతో రగిలిపోతుంటే, మరోవైపు జువే అతనికోసమే తన ప్రాణాలను పణంగా పెడుతోంది. ఈ నిజం అతనికి అస్సలు తెలియదు. సో ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే ఈ పర్సనల్ డ్రామా వెనుక ఒక పెద్ద అధికార పోరాటం నడుస్తోంది. ఏం చేస్తోందంటే లువో లిన్ జువాన్ ప్రాణాన్ని అడ్డుపెట్టుకుని ఆ లాంగ్క్వాన్ నిధిని వెతకమని లీ జింగ్ యూన్ని బలవంతం చేస్తోంది. ఇక్కడ చూస్తే అర్థమవుతోంది, మిగతా పెద్ద తలకాయలన్నీ కూడా అదే నిధి కోసం పోటీపడుతున్నాయి. తన స్నేహితురాలి ప్రాణం ప్రమాదంలో ఉండటంతో లీ జింగ్ యూన్కి డిమాండ్లకు ఒప్పుకోక తప్పలేదు. ఇక ఇక్కడ్నించి ఒక ప్రమాదకరమైన ప్రయాణం మొదలవుతుంది. లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. నిధిని వెతకాలి, విరుగుడు సంపాదించాలి. ఆ నిధి ఎక్కడుందంటే రహస్యమైన లంగ్ ఫుషాన్ పర్వతంలో. కాని ఆ దారి అంత సులువు కాదు. అడుగడుగునా ప్రమాదాలే. అగ్నిచీమల శిక్ష నుంచి బతికి బయటపడ్డాక జువే ఎలాగైనా లీ జింగ్ యున్తోనే వెళ్లాలని పట్టుబడుతోంది. తను చేసిన త్యాగం గురించి అతనికి తెలియకుండా తన శిక్షలో భాగంగా జీవితాంతం నీవెంటే ఉంటానే చెబుతోంది. ఇది ఒక రకంగా అతడిని కాపాడటానికే. మన హీరోలు పర్వతం మీద ప్రాణాలతో పోరాడుతుంటే ఇక్కడ రాజకీయం మరింత ముదిరింది. పాత స్నేహాలు విడిపోతున్నాయి, కొత్త ద్రోహాలు పుట్టుకొస్తున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరూ డబుల్ గేమ్ ఆడుతున్నారు. కాని అన్నింటికన్నా దారుణమైన ఎత్తుగడ వేసింది డి. ఆమె బందీగా ఉన్న లువో లిన్ జువాన్నే ఉపయోగించి టొంగ్వెన్ గ్వాన్ వర్గంలోనే చిచ్చు పెడుతుంది. ఆమె ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. డి మాటలకు వశమైన లువో లిన్ జువాన్ తన ప్రియుడు జాంగ్ జీఫాన్ పెంపుడు తండ్రిపైనే దాడి చేస్తోంది. అంతే, టొంగ్వెన్ గ్వాన్ నాయకత్వం మొత్తం భిన్నమైపోతుంది. వాళ్ల వర్గం మొత్తం గందరగోళంలో పడిపోతుంది. మళ్లీ పర్వతం దగ్గరికి వస్తే నిధి అన్వేషణకు ఒక పెద్ద అడ్డంకి ఎదురవుతుంది. నిధికి వెళ్లే దారిని ఒక పురాతనమైన, ఎవరూ ఛేదించలేని వ్యూహం అడ్డుకుంటుంది. దాన్ని దాటాలంటే మరుగున పడిపోయిన ఒక చరిత్ర తెలియాలి. ఆ 100 గ్రాస్ గుహలో ఆ రహస్య వృద్ధురాలు తన నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. ఆమె ఎవరో కాదు, ఎప్పుడో అంతరించిపోయిందనుకున్న జువాన్మెన్ వంశానికి చెందిన పెద్ద గ్రానిజీ. ఇప్పుడు కథలో అసలైన అద్భుతమైన మలుపు ఇదే. జువే ఎవరో పెంచిన అనాథ కాదు. ఆమె ఆ గొప్ప జువాన్మెన్ వంశానికి చివరి వారసురాలు. ఆ నిధిని కాపాడుతున్న వ్యూహాన్ని ఛేదించగల ఏకైక తాళం చెవి ఆమె వారసత్వమే. ఈ రహస్యం బయటపడ్డ క్షణంలోనే బూలియాంగ్రేన్ నాయకుడు ఎంట్రీ ఇస్తాడు. అతను ఆ జువాన్మెన్ వృద్ధురాలిని బలవంతపెట్టి ఆ వ్యూహాన్ని ఛేదింపజేస్తాడు. అంతే, ఒక్కసారిగా ఆ లాంగ్క్వా నిధికి దారి అందరికోసం తెరుచుకుంటుంది. ఇప్పుడు అన్ని శక్తులు ఆ నిధిమీద పడటానికి సిద్ధంగా ఉన్నాయి. లీ జింగ్ యున్కి రూజ్వే వారసత్వం గురించి తెలిసింది. కాని ప్రమాదం మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ఇప్పుడు జరగబోయేది కేవలం వాళ్ళిద్దరి భవిష్యత్తునే కాదు, మొత్తం ప్రపంచ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.